Hello everyone, greetings to you in the wonderful name of Lord and Savior Jesus Christ. మీతో ఎప్పటి నుంచి ఒక మాటని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట ఉంటుంది అనమాట, చాలా బ్యూటిఫుల్ వర్స్ అది. ఎస్తేరు 4:14 ఇలా రాయబడింది: నీవు ఈ సమయం ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ అనే మాట. ఈ మాట చాలా డీప్గా అనిపిస్తుంది అనమాట చదువుతున్నప్పుడు. యూనో ఎస్తేరు గ్రంథం చదివితే మీకు స్టోరీ అర్థమవుతుంది. అంటే యూదులందరూ కూడా క్యాప్టివిటీలో ఉంటారు అండ్ వాళ్ళ మీద చంపడానికి వాళ్ళ మీద కుట్ర ఒకటి పన్నబడి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు చావడానికి సిద్ధంగా ఉంటారు. ఎస్తేరు రాణిగా చాలా కమాండింగ్ పొజిషన్లో ఉంటుంది. అప్పుడు మొర్దెకై ఎస్తేరుకి ఈ మాటలు చెప్పి పంపిస్తాడనమాట. అంటే నువ్వు చాలా కమాండింగ్ పొజిషన్లో ఉన్నావు, నువ్వు గనక యూదుల గురించి మాట్లాడకపోతే యూదులకి రక్షణ విడుదల మరొక దిక్కు నుండి వస్తుంది అని చెప్తాడనమాట. ఆ మాట ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక 3 విషయాలు అర్థమవుతూ వచ్చాయి. ఒకటి ఏంటంటే దేవుని యొక్క సోవర్నిటీ, అంటే దేవుని యొక్క శక్తి ఎలాంటిదో ఆ మాట తెలియజేస్తుంది. రెండవది దేవుని యొక్క కవనెంట్ కనబడుతూ ఉండింది. అంటే దేవుడు తన ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదనే మాట అర్థమవుతుంది. మూడోది దేవుని యొక్క అన్కండిషనల్ లవ్ కనబడుతూ ఉండింది. అంటే దేవుడు తన ప్రజల్ని ఎల్లప్పుడూ కూడా ప్రేమించే దేవుడు, ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదని ఆ మాట చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ విషయాలు అర్థమవుతూ వచ్చినాయి. చాలాసార్లు మేబీ నువ్వు నేను కూడా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో గుండా, ఈవెన్ అంటే మనకి ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అంటే చుట్టూరు చూసినప్పుడు మనకి ఏం కనబడుతుంది అనమాట, ఆల్మోస్ట్ బ్లాంక్ కండిషన్ అనమాట. దారులన్నీ మూసిపోయి ఉంటాయి. రిమెంబర్, నేను ఈ వీడియో ద్వారా ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఒకవేళ 100 దారులు మూసుకుపోయినా దేవుడు నూట ఒకటో దారి నీ కొరకు ఓపెన్ చేస్తాడు. ఒకవేళ అది కూడా మూసిపోయింది అనుకోండి, గాడ్ విల్ ఓపెన్ అనదర్. అంటే ఆయన నిన్ను రక్షించేంత వరకు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదనమాట. థింగ్స్ సీమ్స్ టు బీ అన్సర్టైన్, అంటే చూడటానికి చాలా డిఫికల్ట్గా హోప్లెస్ కండిషన్గా అనిపించవచ్చు, కానీ బట్ ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టని దేవుడు. కాబట్టి జస్ట్ ఈ వీడియో ద్వారా ప్రభుని బట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనిపించింది నాకు. సో మేబీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆర్ డిఫికల్ట్ టైమ్స్, మేబీ నీకు వేరొక దిక్కు నుండి సహాయం, రక్షణను ఆయన నీ కొరకు పంపించగలడు. ఎప్పుడు అంటే ఆయన మీద నువ్వు ఆనుకుని యథార్థంగా ఆయన ప్రేమించి ఆయన వెంబడించినప్పుడు ఆయన ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.